Hi guys, welcome to another video. How to pass SEM exams or JN2H exams. ఫస్ట్ మన క్వశ్చన్స్ ఏంటి అని అంటే ఫస్ట్ మార్జిన్స్ కొట్టాలా వద్దా. సో ఇది బుక్లెట్లో మనకి ఇలానే ఉంటాయి కదా, హారిజంటల్ లైన్స్ ఉంటాయి. సో ఇదేంటి అని అంటే ఇది ఆల్రెడీ వాళ్ళు కొంచెం స్పేస్ ఇచ్చిన తర్వాత మనకి హారిజంటల్ లైన్స్ అనేది ఇస్తారు. సో మనం మరి ఇది మళ్ళీ మనం ఎందుకు మార్జిన్ కొట్టడం, ఇది యూస్ చేసుకోవచ్చుగా అని అంటే ఓకే, ఫస్ట్ పేజ్కి ఇది బాగుంటుంది. నెక్స్ట్ పేజ్ అనేది తిప్పిన తర్వాతకి ఏమవుతుంది అని అంటే అటు సైడ్ పేపర్ అనేది ఇలా ఫోల్డ్ అయి ఉంటుంది. ఎలా అంటే ఇలా ఫోల్డ్ అయి వస్తుంది. ఇక్కడ రాస్తే ఇదేంటి కొంతమంది కనిపిస్తుంది, కనిపించదు కదా ఇన్విజిలేటర్కి. మనకు ఓకే, ఇన్విజిలేటర్కి కనిపించదు. సో అందుకనే చక్కగా మనం ఒక మార్జిన్ కొట్టుకొని ఆ మార్జిన్లోనే ఫస్ట్ స్టార్టింగ్ పేజ్ నుంచి కూడా ఆ మార్జిన్లోనే మనం ఇలా నెంబర్స్ వేసి రాస్తే చాలా నీట్గా ఉంటుంది బుక్లెట్. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే మంచి హ్యాండ్ రైటింగ్తో రాయాలి. ఎలా రాయాలి, మంచి హ్యాండ్ రైటింగ్ ఇప్పుడు మనకు ఉన్న హ్యాండ్ రైటింగ్తోనే నీట్గా ఎలా కనిపిస్తుంది అని అంటే ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఒక ఆన్సర్ని నువ్వు స్టార్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ అండ్ పెద్దగా రాయాలి. క్యాపిటల్ లెటర్ రాసి పెద్దగా రాయాలి. అండ్ ఇక్కడ వర్డ్ టు వర్డ్ గ్యాప్ అనేది కొంచెం ఇవ్వాలి. మరి ఇక్కడతోనే స్టార్ట్ చేయకుండా వర్డ్ టు వర్డ్ మంచిగా గ్యాప్ ఇవ్వాలి. సో ఇదొక వర్డ్ ఇలా నువ్వు సెంటెన్స్ అనేది ఫార్మేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ మొత్తంని కూడా ఏదో పారాగ్రాఫ్ లాగా రాయొద్దు. ఎలా అంటే బుల్లెట్ పాయింట్స్ ఇలా ఇక్కడ చూపిస్తా చూడండి. సో ఇలా బుల్లెట్ పాయింట్స్తో ఇలా నువ్వు రాయాలి. బుల్లెట్ పాయింట్స్ ఇలా చూపిస్తూ రాయాలి గుడ్ హ్యాండ్ రైటింగ్తో. అండ్ నెక్స్ట్ నీకు ఇప్పుడు లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి. లాంగ్ ఆన్సర్స్ 5 మార్క్స్కి ఇచ్చాడు. 5 మార్క్స్కి లాంగ్ ఆన్సర్స్కి నువ్వు ఎన్ని పేజెస్ రాయాలి? మినిమం 3 పేజెస్ రాయాలి. నేను పేపర్స్ అనట్లేదు, పేజెస్ అంటున్నా. పేపర్ అంటే ఇది ఈ రెండు సైడ్స్ కలిపితే పేపర్. పేజెస్ అంటే ఓన్లీ ఇది ఒక్క సైడ్ పేజ్ అని అర్థం. సో ఇది ఇంకా 3 పేజెస్ రాస్తే చాలు, 5 మార్క్స్కి సరిపోతుంది. 10 మార్క్స్కి ఎన్ని పేజెస్ అంటే 4 to 5 పేజెస్ ఉండాలి. 10 మార్క్స్కి 4 to 5 పేజెస్ రాస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటి అని అంటే ఇప్పుడు నాకు 2Aలో సెకండ్ క్వశ్చన్లో ఏ వచ్చు, బి రాదు. ఇది నేను పేపర్ ఇప్పుడు మనం బుక్లెట్లో ఫస్ట్ స్టార్ట్ చేయొచ్చు ఈ క్వశ్చన్ని. నాకు ఈ క్వశ్చన్ బాగా వచ్చు, అయితే స్టార్ట్ చేయొచ్చు. నీకు బి రావాల్సినంత అవసరం లేదు. 2లో ఏ వచ్చినా సరే నువ్వు స్టార్ట్ చేస్తావు. అండ్ నెక్స్ట్ మొత్తం అయిపోయిన తర్వాత నీకు బి ఏం రాదనుకోండి, ఎందుకు ఊరికే వదిలేయటం. సో మనం ఏం చేద్దామంటే ఈ బి కూడా ఫస్ట్ యూనిట్ నుంచే కదా ఇచ్చేది. ఆల్రెడీ మనకి ఏ వచ్చు, బి కూడా ఫస్ట్ యూనిట్ నుంచే కాబట్టి ఏం పెద్ద తేడా ఉండదు. సో ఈ క్వశ్చన్లోదే కొంచెం రాయండి. మరి ఈ క్వశ్చన్లో హెడ్డింగ్స్ ఇవన్నీ ఈ క్వశ్చన్లో పెట్టి రాస్తే అప్పుడు అలా రాయొద్దు. కొంచెం ఏమన్నా మ్యాటర్ ఈ క్వశ్చన్ లాగా కలిపి రాసామనుకోండి, మీరు అటెంప్ట్ చేస్తారు కాబట్టి బి క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేస్తారు కాబట్టి దీనికి 2 పడతాయి, దీనికి 5 పడతాయి. టోటల్గా మనకి ఫస్ట్ యూనిట్ నుంచి 7 మార్క్స్ పడతాయి. సో ఇట్లా రాయండి, ట్రిక్కీగా రాయండి ఫ్రెండ్స్. అంటే మరి అన్నీ జేఎన్టీ వాళ్ళు అన్నీ మనకు వచ్చిన క్వశ్చన్స్ అండ్ ఫ్యాకల్టీ ఇంపార్టెంట్ చెప్పిన క్వశ్చన్స్ ఇలాంటివి ఏమి ఇవ్వరు. వాళ్ళు డిఫరెంట్గానే కొంచెం డిఫికల్ట్గానే ఇస్తారు. కానీ మనకి తెలిసిన క్వశ్చన్స్లోనే ట్రిక్కీగా అడుగుతారు. ఇప్పుడు మీకు ఫిజిక్స్లో ఉంటుంది కదా ఏంటి అని అంటే రూబీ లేజర్ అని ఉంటుంది. వాడు క్వశ్చన్స్ ఎలా ఇవ్వచ్చు అని అంటే డైరెక్ట్గా రైట్ అబౌట్ రూబీ లేజర్ కాకుండా రైట్ అబౌట్ ఎనీ ఆఫ్ సాలిడ్ లేజర్ అని అంటే, సో సాలిడ్ లేజర్ అన్నా సరే రూబీ లేజరే కదా. సో ఇట్లా రాయండి. అండ్ నెక్స్ట్ డయాగ్రామ్స్ ఎలా వేయాలి? డయాగ్రామ్స్ పెన్సిల్తోనే వేయాలి. నెక్స్ట్ ఆ డయాగ్రామ్లోని పార్ట్స్ మనం మెన్షన్ చేస్తాం కదా. సో ఇలా ఒక డయాగ్రామ్ వేసి సో ఈ పార్ట్ని సర్ఫేస్ అంటాము అని అంటాం కదా. సో దీన్ని ఇలా పెన్తో రాయొచ్చు, బట్ డయాగ్రామ్ని మాత్రం పెన్సిల్తోనే వేయాలి.
అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ అడుగుతాడు. డిఫరెన్స్ బిట్వీన్ అడిగినప్పుడు కూడా మనం డెఫినెట్గా ఇలానే డిఫరెన్స్ చేసి రాయాలి. దీనికి ఎగ్జాంపుల్ రూబీ లేజర్ అండ్ దీనికి ఎగ్జాంపుల్ ఆర్గాన్ లేజర్ అని పెట్టి దీని గురించి రాయాలి. దీనికి సంబంధించిన డయాగ్రామ్స్ మళ్ళీ ఇలా బాక్స్ కొట్టి నెక్స్ట్ పేజ్లో ఇలానే రాయాలి. సో దీనికి సంబంధించింది కూడా ఇలానే రాయాలి. ఇప్పుడు ఇది అయిపోతుంది. సో ఈ పేజ్లో ఫుల్గా ఈ 2 రాసేస్తావు నువ్వు. సో నెక్స్ట్ పేజ్లో కూడా సేమ్ మళ్ళీ ఇలానే హెడ్డింగ్ పెట్టాలి. క్వశ్చన్ నెంబర్ మళ్ళీ వేయద్దు, బట్ సేమ్ ఇలానే హెడ్డింగ్ పెట్టి ఇలానే లైన్స్ గీసి నువ్వు రాయాలి దానికి సంబంధించిన మ్యాటర్స్. సో మనకి 5 మార్క్స్కి డిఫరెన్స్ బిట్వీన్ సంథింగ్ అని అడిగితే క్వశ్చన్, అప్పుడు మనకి 2 పేజెస్ రాస్తే సరిపోతుంది. 3 పేజెస్ ఏం రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఉంటే 3 పేజెస్ రాయొచ్చు, బట్ 2 పేజెస్ కూడా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే సో షార్ట్ ఆన్సర్స్ ఫస్ట్ మనం స్టార్ట్ చేయొచ్చా? బుక్లెట్లో ఫస్ట్ మనం షార్ట్ ఆన్సర్స్ స్టార్ట్ చేయొచ్చా? ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ షార్ట్ ఆన్సర్ స్టార్ట్ చేస్తే ఏంటి అంటే వాళ్ళు కరెక్షన్ చేసే వాళ్ళు చాలా ఇంప్రెస్ అవుతారు. ఎందుకు అని అంటే మనకి షార్ట్ ఆన్సర్స్లో మామూలుగా ఏం అడుగుతారు? ఫార్ములాస్, డెఫినేషన్స్ ఇవే కదా అడిగేది. సో ఇవి నీకు తెలుసు అని అంటే నీకు అక్కడ సగం సబ్జెక్ట్ వచ్చింది అని అర్థమవుతుంది కదా. సో నీకు మంచి మార్క్స్ పడతాయి. ఇదేంటి లాంగ్ ఆన్సర్స్ కూడా నీకు మంచి మార్క్స్ పడతాయి. సో షార్ట్ ఆన్సర్స్ నీకు 10 క్వశ్చన్స్ మనకి షార్ట్ ఆన్సర్స్ ఇస్తారు కదా పార్ట్ ఏలో. అప్పుడు 10 క్వశ్చన్స్లో నీకు 9 క్వశ్చన్స్ వచ్చా హ్యాపీగా రాయొచ్చు. నువ్వు హ్యాపీగా అటెంప్ట్ చేయి. 8 క్వశ్చన్స్ వచ్చా అటెంప్ట్ చేయి. అండ్ బిలో 8 క్వశ్చన్స్ వస్తే మాత్రం అటెంప్ట్ చేయొచ్చు. 8 క్వశ్చన్స్ వచ్చు అంటే నువ్వు ఫస్ట్ పార్ట్ ఏ అని పెట్టేసి స్టార్టింగ్లో ఆ 8 క్వశ్చన్స్ రాసిన తర్వాత లాంగ్ ఆన్సర్ రాసి, లాంగ్ ఆన్సర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైతే వదిలేసావో ఆ క్వశ్చన్స్ రాసాయి. నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామ్ హాల్లో నీకు టైం ఇంకా ఒక 30 మినిట్స్ ఉంది. 30 మినిట్స్ నీకు ఇంకా టైం ఉంది. నువ్వు ఇంకా లాంగ్ క్వశ్చన్స్ రాయాలి అండ్ షార్ట్ క్వశ్చన్స్ రాయాలి. లాంగ్ క్వశ్చన్ అంటే 5 మార్క్స్ క్వశ్చన్ ఒకటి రాయాలి నువ్వు లాంగ్ క్వశ్చన్. అండ్ షార్ట్ క్వశ్చన్స్ అసలు నువ్వు పార్ట్ ఏ క్వశ్చన్స్ అంటే షార్ట్ క్వశ్చన్స్ అసలు నువ్వు స్టార్ట్ చేయలేదు. ఏది రాయాలి అంటే షార్ట్ క్వశ్చన్స్ నువ్వు అటెంప్ట్ చేస్తే 10 మార్క్స్ వస్తాయి. లాంగ్ క్వశ్చన్ నీకు ఎంత బాగా వచ్చినా నువ్వు ఎంత బాగా రాసినా 5 మార్క్స్ క్వశ్చన్ని వాళ్ళు వేసేది 3 or 4 మార్క్స్ వేస్తారు ఈ క్వశ్చన్కి, అంతే. షార్ట్ ఆన్సర్స్ నువ్వు 10 క్వశ్చన్స్ రాసావనుకో, ఒకవేళ 9 క్వశ్చన్స్ నీకు తెలిసిన క్వశ్చన్స్ నువ్వు కరెక్ట్గా రాసావనుకో, అప్పుడు నీకు ఇక్కడ 9 మార్క్స్ వస్తాయి కదా. దీనికోసం ఎందుకు చూడడం, వేస్ట్ కదా, టైం వేస్ట్ కదా నీకు. సో టైంని సేవ్ చేసుకోవాలంటే సో ఫస్ట్ టైం లేనప్పుడు షార్ట్ ఆన్సర్స్ రాసి, తర్వాత ఇన్విజిలేటర్ కొంచెం ఏమన్నా లేట్ చేస్తూ ఉంటారు కదా, వేరే వాళ్ళ బుక్లెట్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు వెంటనే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ వేసేసి అది రాయటం స్టార్ట్ చేయండి. కొంచెం అట్లీస్ట్ లాంగ్ ఆన్సర్కి దాని డెఫినేషన్ రాసినా సరే 1 మార్క్ వేస్తారు కదా. సో అట్లా అనమాట. సో ఇదే గైస్ వీడియో మొత్తం. అండ్ ఇంకోటి ఏంటంటే మినిమం ఎన్ని పేజెస్ రాయాలి అని ఉంటుంది, ఎన్ని పేజెస్ రాస్తే పాస్ అవుతారని కూడా ఒకటి ఉంటుంది కదా మనకి. సో మినిమం ఇవన్నీ ఫాలో అయితే మనం ఈజీగా 20 పేజెస్ రాస్తాం ఫ్రెండ్స్. సో ఇంకా వీడియో అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.